కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ను బయటపడేసేందుకు బీజేపీ ఎంపీ యత్నిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎంపీ ఈటెల తీరు దొంగలకు సద్దులు మోసినట్లుగా ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణమంతా కేసీఆర్ ఇష్టానుసారమే జరిగిందని గతంలో ఆరోపించిన ఈటెల ఇప్పుడు మేడిగడ్డ నిర్మాణం అప్పటి కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. తన పాత బాస్ రుణం తీర్చుకునేందుకే ఈటెల కాళేశ్వరం కమిషన్ ఎదుట నిజాలు చెప్పలేదన్నారు. కాళేశ్వరంపై ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా చేసిన ఆరోపణలకు ఈటెల రాజేందర్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మోదీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఏం మాట్లాడారు కాళేశ్వరం మీద కూడా మీకు చెప్పే ప్రయత్నం. अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए, कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है, एटीएम. ఈ రోజు మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు చూడండి सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए, कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है, एटीएम. బీజేపీ బీఆర్ఎస్ విలీనం దిశలో బీజేపీలో పోతుందని చెప్పనే వాస్తవాలు ఈ రోజు నిజం కాబోతున్నాయని చెప్పండి. నిన్నటి రోజు వారి కమిషన్ ముందు ఈరోజు బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు ఏమాత్రం కూడా వాస్తవాలు చెప్పకుండా ఉండడానికి గల కారణం చెప్పి నా భావన వ్యక్తం చేస్తా ఉన్నా. హరీష్ రావు గారు అండ్ ఈటెల రాజేందర్ గారు కలుసుకున్నారు, పక్కా సమాచారం ఉందని. ఈరోజు ఆ రహస్య భేటీ తతంగమే ఈరోజు కమిషన్ ముందు వాస్తవాలు దాచిపెట్టి ఈరోజు బీఆర్ఎస్ని వెనకేసుకురావడానికి కోసం చేసే ప్రయత్నం. దీనికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓవైపు అమిత్ షా గారు, ఓవైపు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు తెలంగాణకు వచ్చిన ఇతర ప్రాంతాలు వచ్చిన కాళేశ్వరం ఏటీఎంగా మారింది కల్వకుంట్ల కుటుంబానికి, అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పని బీజేపీ అగ్ర నాయకత్వమే ఆరోపణలు. మీరు ఈరోజు ఎందుకు సమర్థించలేకపోయారు బీజేపీ ఎంపీగా? దీనికి సూటిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని చూస్తుందని చెప్పని మా పీసీసీ అధ్యక్షులుగా ఉన్న నాటి నుంచి కూడా ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు అందరం కూడా పదే పదే చెబుతున్నది కవిత గారి లేఖ ద్వారా నిజమైంది. ఫామ్ హౌస్కే పరిమితమైతుండు కేసీఆర్ అనేది కూడా కవిత గారి లేఖ ద్వారా నిజమైంది. ప్రజా సమస్యల మీద ఏమాత్రం పట్టించుకుంటలేడు, ప్రతిపక్ష నేతగా సూచన చేస్తాడంటే కూడా ఆ లేఖ ద్వారా నిజమైంది. నేడు ఈటెల రాజేందర్ గారి సాక్ష్యం ద్వారా ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో త్వరలోనే విలీనం బీఆర్ఎస్ బీజేపీలో అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి మాట. పదే పదే అవినీతి అక్రమాలను సహించలేదంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అవినీతి అక్రమ మార్పులను ఈరోజు వెనకేసుకురావడానికి గల కారణమైంది. ఈరోజు ఈటెల రాజేందర్ గారి నిన్నటి రోజు స్టేట్మెంటును భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా అనే సమాధానం కూడా ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కిషన్ రెడ్డి గారి పైన ఉంది, సంజయ్ గారి పైన ఉంది.